నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ముందుగా శివాభి ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నకిలీ సిగరెట్ల గుట్టురట్టు. నెల్లూరులోని రామలింగాపురం ఎనమడుగు ప్రాంతాల్లో గోదాములపై విజిలెన్స్ అధికారులు దాడులు. 2,20,00,000 పైగా విలువ చేసే సిగరెట్లు, వాటి పెట్టెలు స్వాధీనం. పండుగ రోజుల్లో కోడి పందాలు, పేకాట వంటి చోదన నిర్వహిస్తే చర్యలు తప్పవు. మనుబోలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎస్ఐ రాకేష్. వైభవంగా భోగి పండుగ. గూడూరులో భోగి మంటలు వేసి సందడి చేసిన యువత. నెల్లూరులో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భోగి వేడుకలో పాల్గొన్న మంత్రి నారాయణ. వైభవంగా గ్రామోత్సవం. భోగి పండుగ ముందు రోజు గూడూరు పట్టణంలో నిర్వహించిన శ్రీ తాళమ్మ అమ్మవారి గ్రామోత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. మనుబోలు మండలంలోని కాగితాలపూరు రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మోటార్ సైకిల్ ఆయిల్ ట్యాంకర్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మేరకు మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైదాపురం మండలంలోని గంగదేవపల్లి గ్రామానికి చెందిన బొల్లినేని శంకరయ్య, సుబ్బయ్యలు నెల్లూరు నుండి మోటార్ సైకిల్ పై గూడూరుకు వస్తున్నారు. అదే సమయంలో ఆయిల్ ట్యాంకర్ వెళ్తోంది. మనుబోలు మండలంలోని కాగితాలపూర్ రోడ్డు ప్రాంతానికి వచ్చేసరికి మోటార్ సైకిల్ ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శంకరయ్య, సుబ్బయ్యలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులిద్దరూ మామ అల్లుళ్ళని తెలిసింది. ఈ మేరకు మనుబోలు ఎస్ఐ రాకేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ సిగరెట్ల గుట్టును విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రట్టు చేశారు. నెల్లూరులోని రామలింగాపురం ఎనమడుగు ప్రాంతాల్లో దాచి ఉంచిన 2 కోట్లకు పైగా విలువ చేసే సరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. నెల్లూరు నగరంలోని రామలింగాపురంలో ఉన్న ఓ గోదాము, ఎనమడుగులోని ఓ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో నకిలీ సిగరెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 2,20,00,000 పైగా ఉంటుందని అధికారులు అంచనా. చెన్నైకి చెందిన కమల్ తివారీ సిగరెట్ల వ్యాపారి. నెల్లూరు బాలాజీ నగర్కి చెందిన జగదీష్ ఆయన వద్ద మేనేజర్ గా పనిచేస్తున్నారు. కమల్ తివారీ బీహార్తో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుండి వివిధ ట్రాన్స్పోర్ట్ల ద్వారా ప్రముఖ బ్రాండ్లను పోలి ఉండే నకిలీ సిగరెట్లను నెల్లూరుకు దిగుమతి చేస్తున్నారు. మేనేజర్ జగదీష్ వాటిని జిల్లాలోని వివిధ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. దీనిపై విజిలెన్స్ అధికారులకు సమాచారం అందడంతో విజిలెన్స్ ఎస్పీ రాజేంద్ర కుమార్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ నరసింహారావు, సుభాన్, డీసీటీఓ విష్ణురావు సిబ్బందితో కలిసి దాడులు చేశారు. సిగరెట్లతో పాటు పలు కంపెనీల పేర్లతో ఉన్న సిగరెట్ పెట్టెలను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 2,20,00,000 పైగా ఉంటుందని అధికారులు లెక్కలు వేశారు. మేనేజర్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు బాలాజీ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ సార్ అయినటువంటి రాజేంద్ర కుమార్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి మాకు రాబడిన సమాచారం మేరకి ఇక్కడ వచ్చి రామలింగాపురంలో ఈ గోడౌన్ చెక్ చేయడం జరిగింది. దాంట్లో సుమారు 140 కార్టూన్స్ వరకు ఉన్నాయి. దాని వాల్యూ వచ్చేసరికి 1,67,00,000 రూపాయలు అని తెలిసింది. ఇప్పుడు పూర్తిగా అన్ని లెక్కేయడం జరుగుతుంది. మొత్తం లెక్కేసిన తర్వాత ఓవరాల్గా అసలు ఎంత ఈ సరుకు అనేది చూసుకుని దాని మీద పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవరైతే నిర్వర్తిస్తున్నారో జగదీష్ అనే ఆ వ్యక్తి, ప్లస్ దాని అనుకున్నటువంటి కమల్ అనే వ్యక్తి, మరి ఇంకెవరున్నారనేది చూసుకుని దానికి రిపోర్ట్ మేరకి పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్లో క్రిమినల్ చర్యలు తీసుకున్న తర్వాత దాని మీద పూర్తి దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తెలియజేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీన్ని యాక్చువల్గా ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది వీళ్ళు చేసేది ఏంటంటే యాక్చువల్గా ఈ సిగరెట్లు అని అంటే ఎవరన్నా పట్టుకుంటారని చెప్పేసి ఇది మద్రాసు ఘాటీ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఈరోజు 40 కార్టూన్స్ కూడా వచ్చింది. అది కూడా ఇప్పుడు మా టీం ఒకటి సుభాన్ సిఏ గారు అక్కడ వెళ్ళేసి ఎనమడుగు దగ్గర సెంటర్లో ఘాటీ ట్రాన్స్పోర్ట్ని చెక్ చేయడం జరిగింది. ఎట్ ఎ టైం చెక్ చేయడం వల్ల అక్కడ 40 బాక్సులు ఇక్కడికే ట్రాన్స్పోర్ట్ అవటం అనేది ఇప్పుడే తెలిసింది మాకు. ఈ రెండింటి మీద కూడా క్రిమినల్ చర్యలకి మేము రికమెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది బీడీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి పేరు మీద వస్తూ ఉన్నాయి.
ఆ బీడీ అనేది అంటే బీడీ ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అనే దాని మీద వీళ్ళు ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ అన్ని ట్రాన్స్పోర్ట్లన్నింటినీ కూడా మరి ఒకసారి విజిలెన్స్ తనిఖీలు చేయబడి ఏదైనా ఇల్లీగల్గా ఈ ట్రాన్స్పోర్ట్లో వస్తే ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ మీద కూడా చర్యలకి మా ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్స్ మేరకు తీసుకోవడం జరుగుతుందని అందరికీ తెలియజేస్తున్నాము. ఇది ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మన నెల్లూరు జిల్లాలో ఇలాంటి ఇల్లీగల్ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో గవర్నమెంట్కి వచ్చే రాబడిని ఎవరైతే రాకుండా చేసి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకొని పడతాయి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, మీకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ మీద కానీ లేకపోతే గవర్నమెంట్కి జిఎస్టీలు అటు గవర్నమెంట్ రాబడే ఆదాయానికి ఎవరైతే గండి కొడుతున్నారో దాని మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఇమీడియట్లీ వాళ్ళపైన చర్యలు తీసుకొని పడతాయి. తయారు చేసినటువంటి సిగరెట్స్ అమ్మకాలు కొనసాగిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్లను తీవ్ర నష్టం చేకూరుస్తున్నారని రాబడిన సమాచారం మేరకు మేము ఈరోజు 2 టీమ్స్ ఇనమడుగు సెంటర్లో ఉన్నటువంటి కోవూరు దగ్గర ఇనమడుగు సెంటర్లో ఉన్నటువంటి గటి పార్సల్ సర్వీసెస్ను అలాగే రాంగలింగాపురం బ్రిడ్జి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక గోడాంను సర్ప్రైజ్గా అంటే ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో మాకు సుమారు అంటే రామలింగాపురం బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి గోడాంలో దరిదాపులో 364 కార్టూన్ బాక్సెస్ 3,67,000 చిల్లర ఉన్నటువంటి సిగరెట్ ప్యాకెట్స్ దొరికాయి. వాటి విలువ 1,67,00,000గా తేలింది. అలాగే గటి పార్సల్ సర్వీసెస్ ఇనమడుగు సెంటర్లో ఉన్నటువంటి గటి పార్సల్ సర్వీసెస్లో 80 కార్టూన్ బాక్సెస్లో 96,000 సిగరెట్ పౌచెస్ అంటే డబ్బాలు దొరికాయి. వాటి విలువ సుమారు 38 లక్షలుగా తేలింది. ఈ మొత్తం కలిపితే సుమారు 2 కోట్ల పైచిలకు విలువ గల ఇల్లీగల్ సిగరెట్స్ని అలాగే ఇంపోర్టెడ్ ఇల్లీగల్ సిగరెట్లని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ స్వాధీనం చేసిన సిగరెట్లను అన్నింటిని కూడా పంచనామా నిర్వహించి కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంది. ఈ సిగరెట్లని అన్నింటినీ కూడా పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసి తదుపరి చర్యలకు సంక్రాంతి పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఎస్ఐ రాకేష్ సూచించారు. మరుబోలులోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో కోడి పందాలు, పేకాట వంటి జోదాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లేవారు విలువైన బంగారు, నగదు ఇళ్లలో ఉంచకుండా చూసుకోవాలని ఎస్ఐ రాకేష్ వివరించారు. ఈ సంక్రాంతిని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు ఆఫీసర్స్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. దానికి సంబంధించి సంక్రాంతి టైంలో అందరూ ఊర్లు వెళ్తూ ఉంటారు. ఊర్లు వెళ్ళే క్రమంలో మనం ఏదైతే లాక్డ్ హౌసెస్ ఉన్నాయో వాటిని మానిటర్ చేయమని చెప్పున్నారు. లాక్డ్ హౌసెస్ సంగతి ఏంటంటే మీరు ఊర్లకి వెళ్ళేటప్పుడు మీ విలువైన ఆభరణాలు కానీ డబ్బులు కానీ ఏవి కూడా ఇంట్లో వదిలేసి వెళ్ళొద్దు. అనుమానితులు కానీ కొత్త వ్యక్తులు కానీ మీ ఇళ్ళ ఏరియాలో కొంతమంది ఎవరైనా తిరుగుతున్నట్లు కానీ తెలిస్తే సంబంధిత మాకు వచ్చేసి మీరు మాకు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళని విచారించి ఎటువైనా నిర్ణయం ఏదైనా యాక్ట్ చేయాలంటే చేస్తాము. రెండోది, ఈ పండగ సమయాల్లో మనకి కాక్ ఫైట్స్ కానీ గ్యాంబ్లింగ్ కానీ ఇంకేదైనా బెట్టింగ్స్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ మీద చట్టపరంగా చాలా స్టర్న్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఆర్గనైజర్స్ని మేము ఆల్రెడీ బైండ్ ఓవర్స్ చేస్తూ ఉన్నాము. వీటికి సంబంధించిన విషయాలు ఎవరికన్నా దృష్టికి వస్తే మాకు తెలిస్తే వాళ్ళ మీద ప్రాపర్ యాక్షన్ తీసుకొని అలాంటివి జరగకుండా ఉండే విధంగా. స్వామి వివేకానంద జయంతి వేడుకలను జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. నెల్లూరులోని మినీ బైపాస్ రోడ్లో ఏర్పాటై ఉన్న వివేకానంద విగ్రహానికి జనసేన పార్టీ నాయకులు గునుకుల కిషోర్ తదితరులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని, సంస్కృతిని, ఆధ్యాత్మికత, యోగా తత్వాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయుడు వివేకానందుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, ప్రశాంత్ గౌడ్, మహేంద్ర యాదవ్, వర్షన్, వెంకీ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ఔన్నత్యాన్ని, సంస్కృతిని, ఆధ్యాత్మికతను, యోగా తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహాపురుషుడు శ్రీ స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా దేశం మొత్తం ఈరోజు యువజన దినోత్సవం జరుపుకుంటున్నారు. ఆయన చికాగోలో మత సామరస్యం గురించి ఇచ్చిన ప్రసంగం నేటికి కూడా చరిత్రలో నిలిచిపోయి ఉంది. కెరటం నాకు ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేచి నిలబడుతున్నందుకు అని యువత తమ జీవితకాలంలో వచ్చే వైఫల్యాలను స్థిరంగా ఎదుర్కొని పోరాడి జీవితంలో గెలవాలని ఎంతో స్ఫూర్తిని నింపిన మహనీయుడు ఆయన. యువత స్ఫూర్తి కోసం ఇనుప కండలు, ఉక్కు నరాలు కర
100 మంది యువత నాతోటి ఉంటే భారతదేశాన్ని మొత్తం నేను మార్చి చూపిస్తానని చెప్పి ఎంతో గొప్పగా చెప్పి యువతకు స్ఫూర్తిగా ఎన్నో ప్రసంగాలు ఇచ్చారు. మా జనసేన పార్టీ కూడా యువ శక్తితో నిండిపోయింది. దీనికి సూచనప్రాయంగా 2 సంవత్సరాల ముందర శ్రీకాకుళం జిల్లా బాగా వెనకబడిన ప్రాంతంలో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు యువశక్తి పేరుతో వేదిక మీద 100 మంది యువ నాయకులను కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలను రాబోయే తరంలో రాష్ట్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను ప్రసంగాన్ని వినిపించారు. యువత అంతా కూడా జనసేన పార్టీకి కట్టుబడి ఉంది. ఈ రోజున ఆయన జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తూ జనసేన పార్టీ యొక్క శక్తి యువతతో ముందుకెళ్తుంది. ఇది మంచి ప్రభుత్వం. ఈ రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సాధించిన విజయాన్ని చూస్తే మినీ గోకులాల విషయంలో 268 మినీ గోకులాలు గత 5 సంవత్సరాల పాలనలో వైసీపీ ఇచ్చినట్లయితే 22,500 గోకులాలు 6 నెలల సమయంలోనే సాధించిన ఘనత మా ప్రభుత్వాన్ని. అదేవిధంగా సీసీ రోడ్ల విషయం చూస్తే 1750 కిలోమీటర్ల మేర 5 సంవత్సరాల కష్టపడి వైసీపీ ప్రభుత్వం వేసింది. అదే మా 6 నెలల ప్రాంతంలో 3750 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది. ఇక గిరిజన నివాస గృహాలకైతే మా ఎన్డీఏ ప్రభుత్వం భోగి పండుగను ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. సోమవారం వేకుజాము నుండే వర్షం కురుస్తోంది. అయినప్పటికీ ప్రజలు ఆనందోత్సాహాల మధ్య భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకున్నారు. గూడూరు పట్టణంలోని పలు కోడల వద్ద అర్ధరాత్రి నుండే స్థానిక యువత పెద్ద ఎత్తున భోగి మంటలు వేశారు. వర్షంలో తడుస్తూనే భోగి సందడి చేశారు. సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ హ్యాపీ భోగి. ప్రతి సంవత్సరం లాగే మన తూర్పు వీధి హరిద్ర గణపతి దేవస్థానం ముందు ఆచారంగా వస్తున్నదే భోగి మంటతో మనం ఈ పండుగలన్నింటినీ ప్రారంభిస్తాం. అలాగే ఈ సంవత్సరం కూడా అందరం కలిసి ఒక మాట మీద ఒక భోగి దగ్గర ఇది మన సంస్కృతిలో ఒక భాగమే. సో ఇట్లా దేవస్థానం ముందు భోగి మంటలో మన బాధలు అవన్నీ కాలిపోయి అందరికీ నూతనంగా అనుకున్న కోరికలన్నీ నెరవేరి అంతా మంచిగా జరగాలని ఈ భోగి సందర్భంగా అందరికీ మా తరపున శుభాకాంక్షలు. అండ్ విష్ యూ అగైన్ వెరీ హ్యాపీ భోగి సంక్రాంతి అండ్ కనుమ. భోగి పండుగ ముందు రోజు గూడూరు పట్టణంలో శ్రీ తాళమ్మ అమ్మవారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. గ్రామోత్సవం తర్వాతే భోగి పండుగ జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో భాగంగా గూడూరు పట్టణంలో ఆదివారం సాయంత్రం తాళమ్మ అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన విచిత్ర వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. गिरि नंदिनी नंदितमोदिनी विश्व विनोदिनी नंदिनुते गिरिवर विंध्य शिरोधिनि वासिनि विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेशिति कंठ कुटुंबिनि भूरि कृते जय जय
रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते तनुजनि रोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब कदम्ब वनप्रियवासविलासिनि वासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधुकैटभगञ्जनि कैटभभञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि निज हुंकृति मातृनिराकृति धूम्रविलोचनि धूम्रसिके समर विशोणित बीज समुद्भव बीजलताधिक बीजलते शिव शिव शुंभनि शुंभ महाहव दर्पित भूत पिशाचपदे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि भोसितमखि खण्डित कुण्डलि तुण्डित मुण्ड गजाधिपते रिपु गज गण्ड विदारण खण्ड पराक्रम शौण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित चण्ड निपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते రాష్ట్ర ప్రజలకు భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని మూలాపేట ప్రాంతంలో ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో మంత్రి నారాయణ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి భోగి వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అనురాధ, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు విజయత్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, గుప్తా తదితరులు పాల్గొన్నారు. తప్పుకోవాలి తొందరగా దేవి ఫోటో కొట్టే ఫ్లాష్ పెట్టి కొట్టచ్చు కదా. చెప్పు హ్యాపీ భోగి చెప్పు. హ్యాపీ భోగి అని చెప్పండి. అందరికీ భోగి ఇంకా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ రోజు ఎంతో చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నకిలీ సిగరెట్ల గుట్టురట్టు. నెల్లూరులోని రామలింగాపురం, ఎనమడుగు ప్రాంతాల్లో గోదాములపై విజిలెన్స్ అధికారులు దాడులు. 2,20,00,000 పైగా విలువ చేసే సిగరెట్లు, వాటి పెట్టెలు స్వాధీనం. పండుగ రోజుల్లో కోడి పందాలు, పేకాట వంటి చోదన నిర్వహిస్తే చర్యలు తప్పవు. మనుబోలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎస్ఐ రాకేష్.
వైభవంగా భోగి పండుగ గూడూరులో భోగి మంటలు వేసి సందడి చేసిన యువత. నెల్లూరులో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి భోగి వేడుకలో పాల్గొన్న మంత్రి నారాయణ. వైభవంగా గ్రామోత్సవం. భోగి పండుగ ముందు రోజు గూడూరు పట్టణంలో నిర్వహించిన శ్రీ తాళమ్మ అమ్మవారి గ్రామోత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సేవాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.